మా కోసం నీ ఇష్టాల్ని వదిలేసి మా కోసం నీ జీవితాన్ని వదిలేశావు. మమ్మల్ని పెంచి పెద్ద చేసి మా అందరికీ జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చావు. సంవత్సరానికి ఒకసారి కొబ్బరికాయ కొట్టడం కాదన్నయ్య, రోజు నీకు హారతిచ్చినా తక్కువే. ఇది అమాయకత్వమో అభిమానమో తెలీదు, కానీ నీకున్న మంచి మనసుకి నీ భవిష్యత్తు ఇంకా బాగుండాలమ్మా. జీవితాంతం ఎలాంటి కష్టాలు కలహాలు లేకుండా సంతోషంగా ఉండాలి. అల్లలి కను పాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెలానంతం. ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. అన్న అమ్మగా మారిన తరుణం, నాన్న పేరుగా పెంచిన ధైర్యం, గంగ కలిసిన ప్రేమ తరంగం. చీర చాలా బాగుందన్నయ్య, ఎక్కడ కొన్నావు? ఇది నేను కొన్నది కాదమ్మా, అమ్మ కొన్నది. అమ్మా? అవునమ్మా, అమ్మ వెంకటాపురానికి వెళ్ళడానికి 2 రోజుల ముందు గంగమ్మ జాతరలో ఈ చీర కట్టుకోవాలని కొనుక్కుంది. బాగుందా గంగా అని అడిగింది. నువ్వు కట్టుకుంటే ఇంకా బాగుంటుందమ్మా అన్నాను. చుట్టి పెట్టింది గాని అమ్మ కట్టుకోలేదు. అమ్మ కొని 12 ఏళ్ళైన ఈ చీరని నువ్వు జాతరలో కట్టుకోవాలమ్మా. ఈ చీరలో నువ్వు అచ్చం అమ్మలాగే ఉంటావు. అమ్మని చూసినట్టే ఉంటుంది. అలాగే అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య, అమ్మ జ్ఞాపకాన్ని నాకిచ్చినందుకు. ఏంటిది శివ? నువ్వే ఓపెన్ చేసి చూడు. కాలి పట్టీలు చాలా బాగున్నాయి శివ. ఎప్పుడు వేసుకుంటావు? నువ్వే చెప్పాలి. జాతరలో వేసుకో. మీ అన్నయ్య ఇచ్చిన చీర కట్టుకుని ఈ కాలి పట్టీలు పెట్టుకుంటే ఎంతో బాగుంటావు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. మాకు అన్నయ్య ఇచ్చిన పాకెట్ మనీతో నేను అమృతక్క కలిసి మేం కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం. ఏంటిది? నువ్వే చూడు. వాచ్ చాలా బాగుంది. పుట్టినరోజు శుభాకాంక్షలక్క. థ్యాంక్ యూ అమృత. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ కుముద. అందరూ సర్ప్రైజ్ గిఫ్ట్లు తీసుకొచ్చారు, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. అవన్నీ చెప్తే థ్రిల్లే ఉంటుంది. ఎవరు ఏమిస్తున్నారో ఎవ్వరికీ తెలియకుండా బాగానే జాగ్రత్త పడ్డారన్నమాట. తినమ్మా.
నిజంగా ఈ పుట్టినరోజు ఒక పండుగలా ఉందన్నయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది. నాగవల్లి కూడా ఉండుంటే ఇంకా సంబరంగా ఉండేదమ్మా. నాగవల్లి అక్క కూడా మా అందరిలాగే ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చేది. పోనీ ఫోన్ చేద్దామా? క్షణంలో వచ్చేస్తుంది. ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా బెట్టు చేస్తారు. వీర్రాజ్ అనే ఫోన్ చేసినప్పుడు మాట్లాడదులే. మీరంతా ఈ గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నాగవల్లి ఇంటికి రాకపోయినా, తను ఏ గిఫ్ట్ ఇవ్వకపోయినా బాధలేదు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అదే నాకు తనిచ్చే పెద్ద గిఫ్ట్. స్వామి, మా అన్నయ్యే మా దేవుడు అన్నందుకు నువ్వు ఫీల్ అయ్యావేమో కానీ ఇది మాత్రం నిజం. మా అందరినీ కంటికి రెప్పలా కాపాడే మహాదేవుడివి నువ్వు. కంటికి రెప్పలా చూసుకునే ఈ అన్నయ్యని మేము నిండు నూరేళ్లు చూడాలని కోరుకుంటున్నాం. ఇంతకన్నా పుట్టినరోజు కోరిక నిన్నేమీ అడగను.